బ్రేకింగ్ న్యూస్ వంశీరామ్ బిల్డర్స్ పై ఎమ్మెల్యే అనిరుద్ధ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మీడియాతో నిర్వహించిన చిట్ చాట్ లో కీలక వ్యాఖ్యలు చేశారు ఆయన. మ్యాన్హట్టన్ భూమి ఖచ్చితంగా ప్రభుత్వానిదే అన్నారు అనిరుద్ధ రెడ్డి. ఈ భూమిపై ఆర్టీఐకి దరఖాస్తు పెట్టుకున్నానని, త్వరలో పూర్తి వివరాలతో బండారం బయట పెడతానన్నారు ఆయన. ఇది 10,000 కోట్ల స్కామ్ అన్నారు. గత ప్రభుత్వం వంశీరామ్ బిల్డర్స్ కి 27 ఎకరాల భూమి కట్టబెట్టిందని, రియల్ ఎస్టేట్ కంపెనీలతో అప్పటి ఐఏఎస్ అమోయ్ కుమార్ కుమ్మక్కయ్యారని అనుమానం ఉందన్నారు అనిరుద్ధ రెడ్డి. ఇంత విలువైన భూమిపై బీఆర్ఎస్ ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. కేటీఆర్ హైడ్రాపై పోస్టు పెట్టారు, కానీ మ్యాన్హట్టన్ వంశీరామ్ భూమిపై ఎందుకు పోస్ట్ చేయలేదని ప్రశ్నిస్తున్నారు అనిరుద్ధ రెడ్డి. అనిరుద్ధ రెడ్డి 10,000 కోట్ల స్కామ్ జరుగుతుంది అంటూ ఆరోపిస్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి వాసు అందిస్తారు. వాసు, ఎమ్మెల్యే అనిరుద్ధ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ ల్యాబీలో కూడా ఆయన చిట్ చాట్ చేస్తూ కూడా వంశీరామ్ బిల్డర్స్ కాజాగూడలో నిర్మిస్తున్నటువంటి మ్యాన్హట్టన్ సంబంధించి కూడా ఖచ్చితంగా అందులో ప్రభుత్వ భూమి ఉంది అని ఆయన వాదిస్తున్నారు. ఈ భూమిపై ఆర్టీఐకి ఇప్పటికే దరఖాస్తు పెట్టుకున్నానని కూడా ఆయన పేర్కొనడం జరిగింది. త్వరలో పూర్తిగా వివరాలతో బండారం బయట పెడతా అంటూ కూడా ఆయన వ్యాఖ్యానించారు. అయితే మ్యాన్హట్టన్ వంశీరామ్ భూమి 10,000 కోట్ల స్కామ్ అంటూ కూడా ఆయన వ్యాఖ్యానించారు. గత ప్రభుత్వ హయాంలో కూడా మ్యాన్హట్టన్ వంశీరామ్ 27 ఎకరాల భూమిని కట్టబెట్టింది. అయితే రియల్ కంపెనీతో అప్పటి ఐఏఎస్ సంబంధించిన అమయ్ కుమార్, అంటే ఇప్పటికే అమయ్ కుమార్ పై ఈడీ సిబిఐ కేసులతో నమోదుతున్న నేపథ్యంలో కూడా మరొకసారి అమయ్ కుమార్ పేరును అధికార పార్టీ ఎమ్మెల్యే అనిరుద్ధ రెడ్డి ప్రస్తావించడం సంచలనం కలిగిస్తుంది. ఒక రియల్ కంపెనీతో అప్పటి ఐఏఎస్ అమయ్ కుమార్ కూడా కుమ్మక్కయ్యారని కూడా అనుమానం ఉందంటూ కూడా ఆయన వ్యాఖ్యానించారు. అంటే ఇంత విలువైన భూమి పైన ఇంత పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఎందుకు స్పందించడం లేదని కూడా ఆయన వ్యాఖ్యానించారు. ఎందుకంటే ఆ కంపెనీతో బీఆర్ఎస్ పార్టీకి లాలూచి ఉంది అనేది అనిరుద్ధ రెడ్డి వ్యాఖ్యానించారు. ఇక బీఆర్ఎస్ హయాంలో అక్కడ 100 ఫీట్ల రోడ్డు ఎందుకు వేశారు అంటే ఈ మ్యాన్హట్టన్ బిల్డింగ్ వస్తుంది, వంశీరామ్ బిల్డర్స్ అనేది కూడా పెద్ద ఎత్తున ఒక ప్రాజెక్టు చేస్తుంది కాబట్టి అక్కడ అవసరం లేకున్నా కానీ 100 ఫీట్ల రోడ్డును వేసేందుకు అక్కడ సిద్ధమయ్యారు. బీఆర్ఎస్ హయాంలో అక్కడ 100 ఫీట్ల రోడ్డు వేయాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చిందని కూడా ఆయన ప్రశ్నిస్తున్నారు. కేటీఆర్ హైడ్రాపై ట్వీట్ చేశారు, కానీ మ్యాన్హట్టన్ వంశీరామ్ భూమి స్కామ్ సంబంధించి ఎందుకు ట్వీట్ చేయడం లేదంటూ కూడా, ఎందుకంటే హైడ్రాపై అనేక ఆరోపణలు చేసినటువంటి కేటీఆర్ అనేక సందర్భాల్లో కూడా ఆ ట్వీట్ చేస్తూ వస్తా ఉన్నారు. కానీ వంశీరామ్ బిల్డింగ్ సంబంధించినటువంటి ఈ బిల్డింగ్ పైన, మ్యాన్హట్టన్ బిల్డింగ్ పైన కేటీఆర్ ఎందుకు స్పందించడం లేదు, బీఆర్ఎస్ పార్టీ నేతలు ఎందుకు పట్టించుకోవడం లేదన్న అంశాన్ని ఆయన లేవనెత్తా ఉన్నారు. మొత్తానికైతే అనిరుద్ధ రెడ్డి ఇప్పటికే మధ్యాహ్నం కూడా ఎవరైతే హైడ్రా చీఫ్ మాట్లాడుతూ కూడా ఆయన చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. రంగనాథ్ సంబంధించి కూడా అక్కడ దర్యాప్తు చేస్తా ఉన్నాం, కేవలం ఏదైతే బఫర్ జోన్ లో ఉన్నటువంటి చెరువుకు సంబంధించి వ్యర్థాలు మాత్రమే వంశీరామ్ బిల్డర్ తో పాటు మరో 2 రియల్ ఎస్టేట్ సంస్థలు కూడా అక్కడ పెద్ద ఎత్తున కూడా వ్యర్థాలను ఉంచింది, వాటిని తొలగించాలని చెప్పాం. కానీ ఎక్కడ కూడా వాళ్ళు గవర్నమెంట్ ల్యాండ్ లో కానీ ఆక్యుపై చేసి కానీ లేదా బఫర్ జోన్ లో కానీ నిర్మాణాలు కట్టినట్టుగా మాకు కనిపించలేదని ఒక పక్కన హైడ్రా కమిషనర్ చెప్తా ఉన్నారు. కానీ అనిరుద్ధ రెడ్డి మాత్రం ఖచ్చితంగా ఈ యొక్క వంశీరామ్ బిల్డర్స్ నిర్మిస్తున్నటువంటి మ్యాన్హట్టన్ లో ప్రభుత్వ భూములు ఉన్నాయని మాత్రం ఆయన ఆరోపిస్తా ఉన్నారు. రైట్ వాసు, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.